హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూ టీఎస్ ఎంసెట్ అవేవో తెలుసుకోబోతున్నాం. సో ఈచ్ క్యాంపస్కి ఏంటంటే మీకు క్యాంపస్ సైజ్ ఎంత ఉంటుంది అండ్ అక్రిడేషన్స్ ఏమున్నాయి, క్యాంపస్ 4 ఇయర్స్కి ఎంత మీకు ఫీజు అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు కట్ ఆఫ్స్ కూడా చూపిస్తాను. అలాంగ్ విత్ దట్ ఆ క్యాంపస్లో ఏ బ్రాంచెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎంసెట్ కోడ్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్, ఎంసెట్ కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈచ్ క్యాంపస్కి మీకు చూపిస్తాను. అండ్ మీకోసం ఏంటంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి మీకోసం ఒక పీపీటీ చేశాను. ఆ పీపీటీ ద్వారా మీకు ఇప్పుడు మొత్తం అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ చూపిస్తాను మీకు. సో మీకోసం అయితే ఇంత కష్టపడి టైం స్పెండ్ చేసి పీపీటీ చేసినందుకు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు తెలుసు కదా, ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అవన్నీ అయిపోయాక మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ బిఫోర్ దాట్ మీకు పీపీటీ కావాలనుకుంటే మీకు నా డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆర్ఎల్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా మనది, అందులో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ విత్ ది వీడియో. టాప్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్. సో మనకేంటంటే ఇక్కడ ఈచ్ క్యాంపస్కి అక్రిడేషన్ ఏంటి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, లొకేషన్, టోటల్ ఫీ స్ట్రక్చర్, అవైలబుల్ బ్రాంచెస్ అన్ని డిస్కస్ చేసుకోలేము కాబట్టి మీకైతే ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. సో మిగతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రీన్ మీద చూసుకొని మిగతావన్నీ కూడా. అండ్ ఇఫ్ యూ సీ ఫర్ దిస్ కాలేజ్, ఈ కాలేజ్కి నాకు అక్రిడేషన్ ఉంది A+. అండ్ ఇదైతే మనకి కుకట్పల్లి హైదరాబాద్లో ఉంది లొకేషన్. ఇదైతే 100+ యాకర్స్లో ఉంటుంది. అండ్ దీనికి ఎంసెట్ కోడ్ వెరీ ఇంపార్టెంట్. ఎంసెట్ కోడ్ వచ్చేసి JNTU. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే మీకు కొన్ని కాలేజెస్కి ఎలా అంటే ఎంసెట్ కోడ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లైక్ 1 ఆల్ఫాబెట్ మాత్రమే డిఫర్ అవుతుంది. సో మీరు పొరపాటున ఒక కాలేజ్ కోడ్ పెట్టబోయి ఇంకో కాలేజ్ కోడ్ పెడితే మీకు రాంగ్ కాలేజ్ వస్తుంది అండ్ మీరు 4 ఇయర్స్ కూడా ఆ కాలేజ్లో మీ డిగ్రీ చేయాల్సి ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలర్ట్గా ఉండండి కోడ్స్ విషయంలో. అండ్ మీకు టోటల్ ఫీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 2,10,000 ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.5 lakhs. అండ్ మనం ఇక్కడ కట్ ఆఫ్స్ చూసుకుందాం. నేనైతే మీకు కట్ ఆఫ్స్ అనేవి ఓసీ కేటగిరీకి తీసుకున్నాను, ఎందుకంటే మీకు BCD ఆర్ BCA ఆర్ SC ST వాళ్ళకైతే దీనికన్నా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా, ఒక +2,000 +3,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఈ కాలేజ్లో CSCకి సీట్ దొరుకుతుంది. అండ్ నేనైతే CSCకే తీసుకున్నాను, ఎందుకంటే లైక్ చాలామంది CSCకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ CSC కూడా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సీట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకే మీకు మెకానికల్ కావాలనుకుంటే +2,000 అలాగే వేసుకోండి మీరు. అలాగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఓసీ కేటగిరీకి CSC కట్ ఆఫ్స్ మాత్రమే చూపిస్తాను మీకు. అండ్ 1,211 అనమాట బాయ్స్కి, అండ్ గర్ల్స్కి అయితే 1,685 కట్ ఆఫ్ ఉంది. ఈ క్యాంపస్లో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి మీకు CSC ఉంది, ECE ఉంది, EEE ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, కెమికల్ కూడా ఉంది. సో నెక్స్ట్ బ్రాంచ్ చూద్దాం. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి ఒస్మానియా యూనివర్సిటీ, OU, వెరీ ఫేమస్ అనమాట మన తెలంగాణలోని. అండ్ దీనికైతే NAC అక్రిడేషన్ ఉంది అండ్ హైదరాబాద్లో ఉంటుంది. 40 యాంకర్స్ ఉంటుంది క్యాంపస్ సైజ్ అనేది. అండ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి OUCE. టోటల్ ఫీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 1.80 lakhs ఉంటుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఈజ్ అబౌట్ 5.5 LPA. అండ్ ఈ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి బాయ్స్కి 449 ఉంది. సో అండ్ గర్ల్స్ చూసుకుంటే 524 ఉంది. ఇఫ్ యూ సీ ది అవైలబుల్ బ్రాంచెస్ ఇన్ దిస్ కాలేజ్, CSC ఉంది, ECE ఉంది, EEE ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ కూడా ఉంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ. సో ఇప్పటి వరకు మనం చూసినవి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఇప్పుడైతే మనం ప్రైవేట్ కాలేజెస్ చూడబోతున్నాం. సో లెట్స్ సీ ది టాప్ 3 కాలేజ్. సో టాప్ 3 కాలేజ్ వచ్చేసి మీకు CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెరీ వెరీ ఫేమస్ కాలేజ్ ఇన్ తెలంగాణ. చాలామంది ప్రిఫర్ చేస్తారు ఈ కాలేజ్కి. అండ్ ఈ కాలేజ్కి నాకు అక్రిడేషన్ ఉంది. అండ్ గండిపేటలో ఉంటుంది కాలేజ్ ఇన్ హైదరాబాద్. క్యాంపస్ సైజ్ ఇస్ అరౌండ్ 90 acres ఉంటుంది. అండ్ మీకు టోటల్ ఫీ వచ్చేసి 5 lakhs ఉంటుంది. ఎంసెట్ కోడ్ అయితే మీకు CBIT అనమాట. మీకు యావరేజ్ ప్యాకేజ్ 6 LPA ఉంటుంది. అండ్ మనం కట్ ఆఫ్ చూసుకుంటే బాయ్స్కి అరౌండ్ 1,479 అండ్ గర్ల్స్కి 1,909 ఫర్ CSC, ఫర్ OC కేటగిరీ. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఈ క్యాంపస్లో మీకు CSC ఉంది, IT ఉంది, ECE ఉంది, EEE ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, AI అండ్ ML ఉంది, డేటా సైన్స్ కూడా ఉంది. సో ఇదన్నమాట CBIT గురించి. నౌ నెక్స్ట్ సీ ది టాప్ 4 కాలేజ్. సో టాప్ 4 కాలేజ్ వచ్చేసి మీకు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈ కాలేజ్కి నాకు అక్రిడేషన్ ఉంది. అండ్ ఇదైతే మీకు 13 acresలో ఉంటుంది. ఇదైతే ఎంసెట్ కూడా వచ్చేసి మీకు VASV అనమాట, VASV గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్ ఫీ వచ్చేసి మీకు 4.8 lakhs ఉంటుంది. మీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 5.8 LPA. అండ్ మీకు కట్ ఆఫ్ చూసుకుంటే 2201. ఓకే. అండ్ ఇది బాయ్స్కి. గర్ల్స్ చూసుకుంటే మీకు 2269 ఉంది. సో కొంచెం కష్టం. మీకు సీట్ రావాలంటే CSCకి, OC కేటగిరీ మీరు ఇంకొంచెం టార్గెట్ పెట్టుకొని 2000 ర్యాంక్ అలా ఉండాలి, మీకు వస్తుంది సీట్ అప్పుడు. అండ్ మీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఈ కాలేజ్లో మీకు CSC ఉంది, ECE ఉంది, EEE ఉంది, IT ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ కూడా ఉంది. సో లెట్స్ సీ ది టాప్ నెక్స్ట్ కాలేజ్ అని చూసుకుందాం.
సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మీకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ కూడా కొంచెం హైప్ ఉంది తెలంగాణలోని. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం ఒకసారి. ఈ కాలేజ్ అక్రిడేషన్ నాక్ అక్రిడేషన్ ఉంది అండ్ బచ్చుపల్లి అనే లొకేషన్లో ఉంటుందన్నమాట. క్యాంపస్ సైజ్ ఇస్ అరౌండ్ 24-25 acres ఉంటుంది. అండ్ ఇదైతే ఒక అటానమస్ కాలేజ్ అండ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి VJEC. టోటల్ ఫీ ఫర్ 4 years ఈజ్ అరౌండ్ 4.8 lakhs అండ్ మీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5.6 LPA ఉంది. మీకు ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి బాయ్స్కి 1474 ఉంది అండ్ గర్ల్స్కి 1704 ఉంది. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, అరౌండ్ 1500 పెట్టుకోండి. 1500 టార్గెట్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ కాలేజ్లో ఫర్ సిఎస్సి ఫర్ దిస్ కేటగిరీ. మీరు SC ST తెలిసిందే కదా, మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు 5000 అలాగా. మీకు ఈ క్యాంపస్లో అవైలబుల్ బ్రాంచెస్ చూసుకుంటే మీకు సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, ఐటీ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, AI అండ్ ML ఉంది, డేటా సైన్స్ కూడా ఉంది. మీకు ఈ క్యాంపస్లో ఏంటంటే సిఎస్సితో పాటు సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ ప్రిఫర్ దిస్ కాలేజ్ ఈవెన్. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఏముందో చూద్దాం. గోకరాజు రంగరాజు, ఇది కూడా చాలామంది తెలిసిన కాలేజ్. ఈ కాలేజ్కి నాక్ అక్రిడేషన్ ఉంది అండ్ ఇదైతే మియాపూర్ హైదరాబాద్లో ఉంది లొకేషన్ అనేది. క్యాంపస్ సైజ్ ఇస్ సేమ్ అరౌండ్ 25 acres ఉంటుంది. ఎంసెట్ కోడ్ వచ్చేసి GRRR మూవీ కాదు, GRRR గుర్తుపెట్టుకోండి ఇది కూడా. అండ్ టోటల్ ఫీ వచ్చేసి 4.6 lakhs అండ్ మీకు యావరేజ్ ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 5.4 LPA. ఓకే, కట్ ఆఫ్ చూసుకుంటే బాయ్స్కి 4502, గర్ల్స్కి అయితే 5293 ఉంది. ఓకే, పర్లేదు, మీరైతే ఒక టార్గెట్ పెట్టుకోండి అరౌండ్ 5000. సో మనం చెప్పలేము, చాలామంది అడుగుతున్నారు లైక్ కట్ ఆఫ్స్ పెరగచ్చా తగ్గచ్చా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే అండ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్స్ పెరిగాయి. ఓకే, కొన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్ పెరిగాయి అండ్ కొన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్ తగ్గాయి. సో మనం ప్రిడిక్ట్ చేయలేము అంతగా. సో మీరు ఏంటంటే మోస్ట్లీ తగ్గించి చూసుకోండి, ఒక 500 తగ్గించి చూసుకోండి. లైక్ 4500 ఉంది ఇక్కడ కట్ ఆఫ్ అనేది బాయ్స్కి. మీరు ఏంటంటే 4000 టార్గెట్ పెట్టుకోండి, అలా అయితే బెటర్ మీకు ఓసీ వాళ్ళకి. SC ST వాళ్ళైతే +5000 వేసుకోండి, బీసీ వాళ్ళైతే +2000 అలా వేసుకోండి. మీకు బ్రాంచ్ బెట్ ఉంటుంది. అండ్ మీకు ఈ కాలేజ్లో అవైలబుల్ బ్రాంచ్ వచ్చేసి మీకు సిఎస్సి ఉంది, ఐటీ ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్, సివిల్, ANML, డేటా సైన్స్ కూడా ఉంది. లెట్స్ సీ ది నెక్స్ట్ కాలేజెస్. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఈజ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ కాలేజ్ అయితే మీకు నాక్ అక్రిడేషన్ ఉంది అండ్ క్యాంపస్ సైజ్ అరౌండ్ 33 acresలో ఉంది. అండ్ ఇదైతే అటానమస్ కాలేజ్, అట్లాగా ప్రైవేట్ కాలేజ్. అండ్ ఎంసెట్ కోడ్ గుర్తుపెట్టుకోండి SNIS ఉంది. టోటల్ ఫీ ఫర్ 4 years వచ్చేసి మీకు 4.80 lakhs ఉంటుంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఈజ్ అరౌండ్ 5.3 LPA. మీకు యావరేజ్ ప్యాకేజ్ ఒక 4-5 ఉంటే మీరు కన్సిడర్ చేయొచ్చు బికాస్ ఇట్స్ ఎ డీసెంట్ ప్యాకేజ్. చాలామంది అడుగుతున్నారు నన్ను యావరేజ్ ప్యాకేజ్ ఎలా వస్తుందని చెప్పేసి. మీకు ఏంటంటే లైక్ ఆ క్యాంపస్లో ఒకటికి 5 LPA రావచ్చు, ఇంకోటికి 10 LPA రావచ్చు, ఇంకోటికి 50 LPA కూడా రావచ్చు. సో మీకు ఏం చేస్తారంటే ఎవరైతే జాబ్ ఆఫర్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ప్యాకేజెస్ అనేవి యాడ్ చేసి డివైడ్ చేస్తారు ఆఫ్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ లాగా. యావరేజ్ తెలుసుకొని మీ అందరికీ ఆ విధంగా మీకు వచ్చిన ఫిగర్ ఇదనమాట 5.3 LPA. ఇఫ్ యూ సీ ది కట్ ఆఫ్స్, బాయ్స్కి అయితే మీకు 8000 ఉంది అండ్ గర్ల్స్కి అరౌండ్ 9000 ఉంది. సో కట్ ఆఫ్స్ కొంచెం ఎక్కువ ఉంది. సో మీరు ఈజీగా కొంచెం కష్టపడితే 10K లోపు వచ్చినా మీరు ఈ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిఎస్సి సీట్ కోసం. అండ్ ఈ కాలేజ్లో మీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి మీకు సిఎస్సి ఉంది, ఐటీ ఉంది, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, AI అండ్ ML ఉంది, సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. నౌ లెట్స్ సీ ది నెక్స్ట్ కాలేజ్, CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీనికి కూడా చాలా ఫేమస్ ఇది. దీనికి నాక్ అక్రిడేషన్ ఉంది అండ్ 32 acresలో ఉంది క్యాంపస్ అనేది. అటానమస్ క్యాంపస్ అండ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి మీకు CVRH అండ్ టోటల్ ఫీ ఫర్ 4 years ఈజ్ అరౌండ్ 4.2 lakhs. యావరేజ్ ప్యాకేజ్ ఈజ్ గుడ్, డీసెంట్ ఉంది, 5.2 LPA. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే బాయ్స్కి అరౌండ్ 3000 ఉంది అండ్ గర్ల్స్కి 3800 ఉంది. గర్ల్స్కి ఎందుకు కట్ ఆఫ్స్ ఎక్కువ ఉన్నాయంటే లైక్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, సో వాళ్ళకి కట్ ఆఫ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మీకు ఏంటంటే కట్ ఆఫ్స్ ఆర్ ఆఫ్ 2 categories. ఒకటి ఏంటంటే ఓపెనింగ్ ర్యాంక్, ఇంకోటి క్లోజింగ్ ర్యాంక్. ఎందుకు అంటే ఏంటంటే మీకు తెలిసిందే కౌన్సిలింగ్ అనేది మీకు రౌండ్స్లో ఉంటాయి. సో మీకు ఫస్ట్ రౌండ్లో తక్కువ ఉంటుంది కట్ ఆఫ్, సో నెక్స్ట్ రౌండ్కి ఏంటంటే కట్ ఆఫ్ పెరుగుతుంది. సో అలాగా లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫస్ట్ రౌండ్. సో అందుకే మీ కట్ ఆఫ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇఫ్ యూ సీ ది అవైలబుల్ బ్రాంచెస్ ఇన్ దిస్ కాలేజ్, సిఎస్సి ఉంది, ఐటీ ఉంది, ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, AI అండ్ ML ఉంది, డేటా సైన్స్ కూడా ఉంది. అండ్ ఇఫ్ యూ సీ ది నెక్స్ట్ కాలేజ్, టాప్ 9 కాలేజ్ ఇది, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నాక్ అక్రిడేషన్ ఉంది అండ్ క్యాంపస్ ఈజ్ అరౌండ్ 30 acres. అండ్ లొకేషన్ ఏమొచ్చి గండిపేటలో ఉంది.
అండ్ మీకు ఎంసెట్ కోడ్ ఈజ్ MGIT, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. అండ్ టోటల్ ఫీ ఈజ్ అరౌండ్ 4.8 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ ఏమో 5.1 LPA ఉంది. అండ్ ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే బాయ్స్కి మీకు 6,569 ఉంది, అండ్ గర్ల్స్కి అయితే అరౌండ్ 8,000 ఉంది. If you see the available branches in this college, they are CSE, IT, ECE, EEE, Mechanical, same కింద అందరి కాలేజ్ లాగా ఉన్నాయి బ్రాంచెస్ కూడా సేమ్. Now let's see the top 10 colleges and last college. సో ఈ కాలేజ్ వచ్చేసి IARE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఈ కాలేజ్కి NAAC అక్రిడిటేషన్ కూడా ఉంది. 26 anchors is campus size and MSET code is IARE అనమాట. అండ్ టోటల్ ఫీ వచ్చేసి మీకు అరౌండ్ 4 lakhs పడుతుంది. అండ్ మీకు యావరేజ్ ప్యాకేజ్ ఏమో మీకు 4.8 LPA ఉంది. ఓసీ అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి ఇక్కడ బాయ్స్కి 7,424 ఉంది, గర్ల్స్కి 7,749 ఉంది. ఇఫ్ యూ సీ ది అవైలబుల్ బ్రాంచెస్, CSE ఉంది, IT ఉంది, ECE, EEE ఉంది, సేమ్ యాజ్ ది ప్రీవియస్ కాలేజ్. బట్ ప్లస్ దీనికి ఏరోనాటికల్ అనే బ్రాంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. మీరు ఏరోనాటికల్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఇన్ టాప్ కాలేజ్ ఇన్ TS, యూ కెన్ ప్రిఫర్ దిస్ కాలేజ్ అనమాట. సో వన్ ఆఫ్ ది గుడ్ కాలేజ్ అండ్ టాప్ 10లో ఉంది. సో అవన్నమాట మీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూ TS MSET. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే టాప్ 20 వరకు చెప్తాను, లైక్ టాప్ 11 to టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయో కూడా చెప్తాను. సో అది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ PPT మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మా టెలిగ్రామ్ ఛానల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఈరోజు మీరు చూసిన టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏ కాలేజ్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. సో ఎవరైతే ఎక్కువ ఏ కాలేజ్ గురించి అడుగుతున్నారో ఆ కాలేజ్ మీద నేను రివ్యూ చేస్తాను, లైక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ దట్ కాలేజ్ నేను వీడియో చేస్తాను మీకోసం. అండ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్ ఏ కాలేజ్ మీకు బాగా నచ్చిందని చెప్పేసి. ఫర్దర్గా మన ఛానల్లో అయితే కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ ఏ ట్రిక్స్ ఫాలో అయితే మనకి మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అనుకున్న బ్రాంచ్లో, అవన్నీ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లోని. సో అవి తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ ది వీడియో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.